ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైన అద్భుతమైన అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మళ్ళీ చెబుతున్నా, అద్భుతమైనటువంటి అంశం ఇది. జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని కోరుతున్నా. మనము తెలుసుకునే అంశము ఆల్రెడీ మన గ్రూపులో నేను చెప్పాను. మెల్కీషెదెకు ఎవరు? మెల్కీషెదెకు ఎవరు? ఓకే, ఈ అంశానికి సంబంధించిన వచన భాగాలు గ్రంథములో ఎక్కడున్నవి, దేన్ని ఆధారం చేసుకొని ఈ టైటిల్తో మనం ముందుకెళ్తున్నాము అన్న సంగతిని మనం చూద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు బైబిల్ని ఓపెన్ చేసిన తర్వాత నేను చదువుతున్నాను, చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుతున్నాను. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలండి. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని మెల్కీషెదెకు ఎవరు అనే అంశంతో మనం ముందుకెళ్తున్నాం. ప్రియులరా, క్రీస్తుకు పూర్వము దాదాపు 4000 సంవత్సరముల క్రితం ఏం జరిగిందో మనం తెలుసుకుంటున్నాము. క్రీస్తుకు పూర్వము 4000, ఇది క్రీస్తు శకము 2000 అనుకుందాం. ఇప్పటికీ 6000 సంవత్సరముల క్రిందట భూమి మీద ప్రజల మధ్యలో ఏం జరిగిందన్న సంగతిని పరిశీలన చేస్తున్నాము. ప్రియులారా, మనందరికి తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము బ్రతికిన దినాలలో అబ్రహాము యొక్క సహోదరుడు కుమారుడు లోతు సొదొమ పట్టణములో నివసిస్తాడు. అబ్రహాము మరొక ప్రాంతంలో నివసిస్తాడు. లోతుకు ఆస్తి అద్భుతంగా ఉంది, అబ్రహాము కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దరు ఒకే దగ్గర కలిసి నివసించలేని పొజిషన్లో, ఆ ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి లోతేమో సొదొమ గొమొర్రాలో ఉంటే అబ్రహాము మరొక ప్రాంతంలో ఉంటాడు. ఒకరోజు ఏం జరిగింది ఆలోచిస్తే, సొదొమ గొమొర్రా పట్టణపు చుట్టూరు ఉన్న రాజులు సొదొమ గొమొర్రా మీద పడి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ధ్వంసం చేస్తూ దొరికిన వస్తువులని, దొరికిన డబ్బు, దొరికిన బంగారాన్ని మొత్తం దోసుకొని వెళ్ళిపోతున్న సందర్భం అది.
అలాగే ఆ రాజులు సొదొమలో ఉన్నటువంటి లోతు యొక్క కుటుంబాన్ని, భార్యలని, లోతు యొక్క ఆస్తి మొత్తం కూడా దొంగిలించుకొని పోతున్నారు, ఎత్తుకొని పోతున్నారు, దోపిడి చేసి. ఏం మిగలలే. ఇది సిచ్యువేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అబ్రహాముకి తెలిసింది. అబ్రహాముకు తెలిసినప్పుడు ఊరికేముంటాడా? సహోదరుడి యొక్క కుమారుడు కదా, బ్లడ్ రిలేషన్ కదా, పైగా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు కదా. అయ్యో, నా సహోదరుడి యొక్క కుమారుడు ప్రాపర్టీ, పిల్లలని, భార్యలు మొత్తం తీసుకుని పోయారు, ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళని సంహరించి ఆస్తిని రిటర్న్ తీసుకొచ్చి లోతుకి ఇవ్వాలన్న ఆలోచనతో అబ్రహాం వెళ్ళాడు. ఒక్కడే కాదు, తన ఇంట్లో ఉన్నటువంటి మనుషులని కొంతమందిని ఎంట పెట్టుకొని పోయి రాజులని తరిమి, రాజులని మర్డర్ చేసి, తన కుమారుడి యొక్క ఆస్తిని, సహోదరుడి కుమారుడి యొక్క భార్యలు, వాళ్ళ పిల్లలు మొత్తం కూడా రిటర్న్ తీసుకొని వస్తూ ఉంటున్న సందర్భం అది. ఓకే, రిటర్న్ తీసుకొని వస్తూ ఉంటున్నాడు అబ్రహాము, సందర్భం అది. ఎప్పుడైతే వస్తూ ఉంటున్నాడో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ. ఏం జరిగింది? ఏం చదువుకున్నాం మనము? 18వ వచనము. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు అనేటువంటి ఒక వ్యక్తి 18లో రొట్టెని, ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చిండు. ఎవరటండి? షాలేము రాజైన మెల్కీషెదెకు. మెల్కీషెదెకు ఎవరంటే షాలేము యొక్క రాజు. ఆయన ఏం చేశాడంటే అబ్రహాము వచ్చే సంగతి గమనించేసి రొట్టెని, ద్రాక్ష రసమును తీసుకెళ్ళి అబ్రహాముకి ఇవ్వాలి, అబ్రహాముని బ్లెస్ చేయాలి అని చెప్పేసి ఆ యొక్క షాలేము రాజు అబ్రహాముకి తారాసపడటం జరిగింది మార్గ మధ్యముల్లో. అప్పుడు ఏం జరిగింది? 18 చదువుతాను మళ్ళీ. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను, ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు, ఈ షాలేము రాజు ఎవరని అనుకుంటున్నారంటే సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. షాలేము రాజు ఎట్ ద సేమ్ టైము సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఎవరండి? షాలేము రాజు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించే మూమెంట్ అక్కడ ఉంది అని అంటే అబ్రహాము గొప్పవాడా? వచ్చినటువంటి షాలేము రాజు ఆ మెల్కీషెదెకు గొప్పవాడా? మెల్కీషెదెకే గొప్పవాడు. రొట్టెను పట్టుకొచ్చిండు, ద్రాక్ష రసన తీసుకొచ్చిండు, అబ్రహాముకి ఇచ్చిండు. అంతటితో రాకుండా అబ్రహాముని ఆశీర్వదించిండు. అసలు అబ్రహామే ఆ టైంలో తురుము. మన భాషలో చెప్పాలంటే కరోడపతి, కోటీశ్వరుడు. దేవుని పిల్లలారా, అలాంటి మూమెంట్లో అలాంటి అబ్రహాముని ఆశీర్వదించటం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు. షాలేము రాజు సేమ్ టైంలో దేవుని యొక్క యాజకుడు. రైట్. అబ్రహామును ఆశీర్వదించిండు, రొట్టెని, ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 19. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతున దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అంత చెప్పి ఆశీర్వదించి రొట్టె ద్రాక్ష ఇచ్చిన తర్వాత అబ్రహాం యొక్క సెన్స్ పనిచేసింది. ఏం చేసిండు? అప్పుడు అతడు అంటే అబ్రహాము ఏం చేసిండంటే అన్నింటిలో
కొల్లగొట్టుకొని వచ్చినటువంటి ప్రాపర్టీ అన్నింటిలో ఇతనికి షాలేము రాజుకి లేదు మెల్కీషెదెక్కి ఇతనికి 10వ వంతు ఇచ్చిండు. అబ్రహాం ఏం చేసిండు అక్కడ? ఆ షాలేము రాజుకి పిలువబెడుతున్న మెల్కీషెదెక్కి 10వ వంతు తీసుకొచ్చిన ప్రాపర్టీలో, కొల్లగొట్టుకొని తీసుకొచ్చిన ప్రాపర్టీలో, కొల్లగొట్టిన పరాయుడు సొమ్ము కాదు, తమ్ముడి యొక్క ప్రాపర్టీల్ని తీసుకొచ్చిన దాంట్లో 10వ భాగము అబ్రహాము తీసి ఈ యొక్క మెల్కీషెదెక్కి ఇవ్వటము జరిగింది. అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ మెల్కీషెదెకుగా పిలువబడుతున్న ఈ షాలేము రాజు ఎవరై ఉంటారు? పోనీ అంతకుముందు ఈ షాలేము రాజుగా పిలువబడుతున్న మెల్కీషెదెక్కి హిస్టరీ ఏమన్నా ఉందా? పలాని తల్లికి పుట్టాడు, తండ్రికి పుట్టాడు, పలాని గ్రామం, పలాని పని చేస్తాడు, ఇది పరిస్థితి అని అంతకుముందు ఆయన ఉనికి ఏమన్నా ఉందా? లేదు. సడన్ గా ప్రత్యక్షమైందండి. సడన్ గా ప్రత్యక్షమయ్యి రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాం ఇచ్చినటువంటి 10వ భాగం తీసుకొని మళ్ళీ అదృశ్యమైపోయాడు. మళ్ళా చరిత్ర లేదు ఆయనకి. ఆ తర్వాత ఎంతకాలం జీవించిండు, ఎంతకాలం బ్రతికిండు ఏంటన్నా ఆయన ఇన్ఫర్మేషన్ గ్రంథములో ఎక్కడ కూడా రికార్డ్ చేయబడలేదు. అయితే అబ్రహాము దగ్గరకు వచ్చిన ఈ మెల్కీషెదెకుగా పిలువబడుతున్న షాలేము రాజు ఎవరు? మీరు చదివారో ఈ సందర్భాన్ని, చదవలేదో, మీరు విన్నారో ఈ సందర్భాన్ని వినలేదో నాకైతే తెలియదు. కాబట్టి బైబిల్లో కొన్ని టఫ్ థింగ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా మీకు తెలియజేసుకుంటూ ముందుకు నేను వెళ్తూ ఉంటున్నాను. ఏమనుకుంటున్నారు మీరు? ఈ మెల్కీషెదెకు అంటే ఎవరని అనుకుంటున్నారు? ప్రియులారా, దీని మీద రకరకాల కామెంటరీస్ ఉన్నాయి. షాలేము రాజు ఎవరంటే దేవుడు పంపిస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక దేవదూత. మరికొందరు ఏమంటున్నారంటే దేవుడి దగ్గర ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఫస్ట్ స్పేర్ లో నేను చెప్పాను, సాతాను పుట్టుక, తన జీవిత కాలంలో పరలోకంలో దూతల యొక్క క్యాటర్స్ చెప్పారు, గుర్తుండగా మీకు. అందులో ఒక ప్రధానుడు లైక్ గాబ్రియేలు, మిఖాయేల్ లాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి దూత వచ్చి రొట్టె ద్రాక్షరసము అబ్రహాముకి ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు. మరి కొద్దిమంది ఏమంటున్నారంటే లేదు, ఆ కాలంలో షాలేము రాజు ఉన్నాడండి, మెల్కీషెదెకుగా పిలువబడ్డాడు, ఇది విషయం. కాకపోతే ఏంటంటే ఆయన ఇన్ఫర్మేషన్ అనేది గ్రంథస్థం చేయబడలేదు, గ్రంథంలో రికార్డు కాలేదు. ఈ మధ్యలో ఎవరు ప్రసంగం చేశారు దీని మీద, పేరేం పేరు ఉండే అబ్బాయి పేరు. సో ఆయన ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ గా లేదు, భూ సంబంధమైన పుస్తకాలు లేదు, బైబిల్లో కూడా లేదు. కాబట్టి ఈయన ఫిజికల్ గా మన లెక్కనే పుట్టాడు, పెరిగాడు, రాజరికం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి అన్ని సమకాలికులు గనక ఆచరించిపోయాడు అని చెప్పేసి అంటాడు అతను, అబ్బాయి. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రకరకాలైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. సరే, ఏది అయినప్పటికీ క్రీస్తు సంఘ సహోదరులుగా, సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనం అబ్రహాము దగ్గరికి ఆకస్మాత్తుగా అనుకోకుండా ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడి రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించి 10వ భాగం తీసుకొని వెళ్ళిపోయిన ఈ మెల్కీషెదెకు ఎవరై ఉంటారు? మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. మ్యాథ్స్ లో గనక త్రికోణమితిలో ఉంటారు చూసారా, లెక్కలు కష్టతరమైనవి, అలాంటి గ్రంథాలలో ఉన్నాయి. వీటి మీద మనకి పట్టు ఉండాలి. పట్టు లేకపోతే పరువు పోయింది ప్రజల మధ్యలో.
కాబట్టి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నా. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అబ్రహాము దగ్గరికి వచ్చిన ఈ మెల్కీషెదెకు పిలువబడుతున్న షాలేము రాజు ఎవరై ఉంటారు? ఇందును గూర్చి లేఖనము ఏమి చెబుతున్నది? జాన్సన్ ఏం చెప్తున్నాడు కాదు, లేఖనము ఏమి చెబుతున్నది? బైబిల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే సమాధానం కూడా బైబిల్లో నుంచే రావాలి. ఇప్పుడు మనం చూద్దాం. ప్రశ్న మనలో ఉంది, మెల్కీషెదెకు ఎవరు? ఇప్పుడు ఆన్సర్ కూడా బైబిల్లో నుంచి మనము పొందుదాము. ఇక్కడ మీరు బైబిల్కి సంబంధించిన దారం ఉంది కదా, ఇక్కడ పెట్టండి. మనము ఎక్కడికి వెళ్దామంటే హెబ్రీ పత్రికలోకి వెళ్దాము. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా పట్టించి నమిలి మింగినటువంటి పౌలు గారిని అడుగుదాం. దీనికి సమాధానం ఏం చెప్తున్నాడో చూద్దాము. హెబ్రీ పత్రిక దయచేసి అందరు తీయాలి. 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు నేను చదువుతున్నా, చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. రాజులని సంహారము చేసి, అంటే రాజులని మర్డర్ చేసిండు అన్నమాట. ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. మర్డర్ చేసిండా చేయలేదా? చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్ ని బట్టి మర్డర్ చేశాడు. రాజులని సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మీరెవరు అనుకుంటున్నారో తెలుసా? ఆ మెల్కీషెదెకు పిలువబడుతున్న ఆయన ఎవరు అనుకుంటారో తెలుసా? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీషెదెకు. ఇతడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజనియో అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థం. అతడు గురించి మీకు చెబుతున్నా, యూదులారా జాగ్రత్తగా వినండి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, అసలు వంశవాళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, జీవమునకు అంతము లేనివాడనై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అని అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్, ఆ చిట్టా అంతా కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాం దగ్గరకు వచ్చింది ఎవరాట అండి? దేవదూత గాబ్రియేలా, లేకపోతే ఒక మనుషుడా? ఎవరాట? ప్రధాన యాజకుడు. ఇంకా ఏం చెప్పిండు అక్కడ? దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. మరొక్కసారి చదువుతా, అర్థం కావటానికి వరకు ప్రతి బిట్టు బ్రెయిన్ లో సేవ్ కావాలి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆస్వాదించును, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చును. ఆ షాలేము రాజును, అబ్రహాము దగ్గరకు వచ్చిన షాలేము రాజు ఎవరంటే మహోన్నతుడగు దేవుని యాజకుడు. మహోన్నతుడైన దేవుని యాజకుడు అంటే యెహోవా దేవుడి యొక్క యాజకుడును ఏమండి మెల్కీషెదెకు, దేవుని యాజకుడనైన మెల్కీషెదెకు నిరంతరము, కొంతకాలం కాదు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. ఇక ఆయన గురించి మీకు చెప్తున్నానండి. అతడికి తండ్రి లేడు, నెక్స్ట్ తల్లి లేదు, నెక్స్ట్ వంశవాళి లేదు, జీవిత కాలమునకు వాదినైన
జీవమునకు అంతము లేని వాడనై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆ శాలేము రాజు అబ్రాహాం దగ్గరికి వచ్చింది 100కి 200% యేసుక్రీస్తుల వారు అని కన్ఫర్మ్ చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? దేవుని కుమారుడు యేసుక్రీస్తుల వారు, యేసుక్రీస్తుల వారే శాలేము రాజుగా, యాజకుడిగా అబ్రహాము దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మహోన్నతుడైన దేవుడు పంపిస్తే వచ్చి రొట్టెని ద్రాక్ష రసమును అబ్రహాముకిచ్చి అబ్రహామును ఆశీర్వదించి 10వ భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తుల వారు అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తూ ఉంటున్నాడు. 100కి 99% అక్కడ అబ్రహాం కనపడ్డది యేసుక్రీస్తుల వారి అని చెప్తూ ఉంటే చాలా మంది దీనికి అపోజిట్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? కాదు అక్కడికి వచ్చింది యేసుక్రీస్తుల వారి కాదు, అక్కడ ఒక వ్యక్తికి వచ్చాడు, ఫిజికల్ పర్సన్, ఒక మానవుడు వచ్చాడు. ఏంటి? ఒక దేవదూత వచ్చింది, అంతేగాని యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళు అనడానికి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటిది అంటే, ఇక్కడ ఆయన తండ్రి లేనివాడు అని ఉంది కదా, మరి యేసుక్రీస్తుల వారికి తండ్రి లేడా? తండ్రి ఉన్నాడు. ఎవరాయన? యేషోబు తండ్రి. ఆయన పెరుగుతున్నప్పుడు యేషోబు యొక్క కుమారుడుగా ఎంచబడ్డాడు. ఎంచబడలేదా? ఈయన యేషోబు కుమారుడు అన్నారు. మరి యేసుకి తల్లి లేదా? తల్లి ఉంది. మరి అమ్మ, యేసుకు తల్లి ఉంది, యేసుకు తండ్రి ఉన్నాడు. ప్లస్ ఇక్కడ ఏమని ఉంది? వంశావళి లేనివాడై ఉండి అని ఉంది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి అని ఉంది. 1వ అధ్యాయంలో ఉందా లేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మీరు చదవండి. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అని చెప్తూ దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటాడు. అంటే భూ సంబంధంగా యేసుక్రీస్తు వారికి వంశావళి ఉంది, భూ సంబంధంగా యేషోబు తండ్రిగా పిలువబడ్డాడు, భూ సంబంధంగా తల్లి ఉంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైనటువంటి వ్యక్తికి ఏం లేదట, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని చెప్పేసి ఉంది. కాబట్టి యేసుక్రీస్తుల వారు కాదు. ఎవరు మరి? ఒక రాజు, ఒక దేవదూత, సైన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశవళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతం లేనివాడనై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడని చెప్పాడే పౌలు తప్ప అతనే యేసుక్రీస్తు వారని చెప్పలే. పోలి ఉన్నాడు, ఆయన్ని పోలి ఉన్నాడు, మెల్కీషెదెకును పోలి ఉన్నాడు, షాలేము రాజుని పోలి ఉన్నాడు, పోలి ఉన్నాడే తప్ప యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పేసి ప్రియులారా చాలా మంది అంటూ ఉంటారు. జస్ట్ దేవుని కుమారుణ్ణి, యేసుక్రీస్తు వారిని పోలి ఉన్నాడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తే, కానీ యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నన్ను పోలి చాలా మంది ఉంటారు. వారు నేనా, నేను వారా? ఇక్కడ ఎవరికి వారే కదా. ఖచ్చితంగా నీ లెక్కనే పోలి ఉన్నాడు బ్రదర్ అంటే ఇద్దరు ఒకటేనా? కాదు. అలాగే అక్కడికి ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి యేసుని పోలి ఉన్నాడే తప్ప యేసు కాదు. పోలిక ఉన్న తప్ప కరెక్ట్ గా 100% యేసు కాదని దేవుని పిల్లలారా దీన్ని కూడా కొట్టేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చింది యేసుక్రీస్తుల వారు కాదు కాదు కాదు. ఎందుకంటే యేసుకు వంశం ఉంది,
అన్ని ఉన్నాయి, అక్కడికి వచ్చిన ఆయనకి మాత్రం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తుల వారు మరియ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పుతున్న కాన్సెప్టా ఇది? అక్కడ షాలేము రాజుగా అబ్రాహాము దగ్గర కనపడ్డ సంగతి చెబుతున్నాడా? అబ్రాహాము దగ్గర ప్రత్యక్షమైనటువంటి ఆ సందర్భాన్ని చెబుతున్నాడా? అక్కడికి వచ్చింది 100% ఏసీ అని చెప్పారు. ఇక్కడ పౌలు గారు మరియ గర్భం గుండా వచ్చిన తర్వాత వంశావళి, తల్లి తండ్రి ఈ కాన్సెప్ట్ చెప్తున్నాడా? అప్పుడు కనపడ్డ సంగతి చెప్తున్నాడా? అప్పుడు కనపడ్డ సంగతి చెప్తున్నాడు. అబ్రాహాము దగ్గర యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు వంశం ఉందా? లేదు. అప్పుడు అతనికి తండ్రి ఉన్నాడా? భూ సంబంధంగా లేడు. అప్పటికి తల్లి ఉందా? తల్లి లేదు, తండ్రి లేడు, వంశం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాడంటే మహోన్నతుడైన తండ్రి పంపిస్తే వచ్చాడు. కాబట్టి అప్పటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కాన్సెప్ట్ ఇక్కడ యూదులకు తెలియజేస్తాడు. కానీ మరి గర్భం గుండా వచ్చిన తర్వాత సంగతి కదా, అప్పటి సంగతినే చెప్తున్నాడు. మన పితరుడైన అబ్రాహామును కలుసుకున్నప్పుడు ఆయనకు వంశము లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, అయినా వచ్చి రొట్టెని ద్రాక్షరసాన్ని అబ్రాహాముకి ఇచ్చి అబ్రాహామును ఆశీర్వదించి 10వ భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయనకు వంశం లేదు, తండ్రి తల్లి లేదు. ఇది సిచ్యువేషను అని చెప్పేసి ఏమన్నాడు అక్కడ? దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే దేవుడు అని చెప్పేసి కన్ఫర్మ్, యేసుక్రీస్తుల వారు అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి సందర్భం అన్నమాట. కాబట్టి అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి ఆ షాలేము రాజు లేదు, ఆ మెల్కీషెదెకు ఎవరంటే 100కి 200% యేసుక్రీస్తుల వారే. ఓకే, మేము నమ్మమండి, మీరు 100 చెప్పండి. పోలి ఉన్నాడు, అంతేగాని ఆయనే ఈయన, ఈయనే ఆయన కాదని చెప్పేసి చాలా మంది మోతూ ఉంటున్నారు. ఒకవేళ పోలి ఉన్నాడు కాబట్టి కరెక్ట్ కాదనటమే కరెక్ట్ అయితే, మరి పోలి ఉన్న సందర్భాలని మనం ఏమని అర్థం చేసుకోవాలి? పోలి ఉన్న సందర్భాలని కరెక్టే, ఇది యేసుక్రీస్తు వారికి సంబంధించిందే అని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. మరి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? పోలి ఉన్నాడు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయాలా అనేది కూడా మనం ఆలోచిద్దాం. ఇలాంటి సందర్భమే యోహాను గారు ప్రకటన గ్రంథంలో యేసును గురించి చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో యేసు పోలి ఉన్నాడని చెప్తూ ఉంటాడు. అక్కడ మాత్రము యేసుని తీసుకుంటాం మనం. ఏంటది చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం అందరు తీయాలి. ఇప్పుడు మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. అబ్రాహాము దగ్గర ప్రత్యక్షమైంది ఎవరు అన్నటువంటి సంగతి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా చూడండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని ఉండెను అని చెప్పేసి అంటాడండి. ఇక్కడ దేవుడు కుమారుడు అంటలేదు, కానీ మనుష్య కుమారుణ్ణి పోలిన ఒక వ్యక్తిని నేను చూశాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూసితనంటే, పోలిన ఒకరిని చూసితనంటే ఈయన ఎవరని అనుకున్నా? ఇప్పుడు మనము దేవదూత అనుకుందామా? ఏమండి, ఎవరని అనుకుందాము? ఇక్కడ ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తుల వారే. యేసుక్రీస్తుల వారు కాదు అని చెప్పేసి అనడానికి ఉందా అవకాశం? జాగ్రత్తగా వినాలండి.
ఇక్కడ 100% యేసుక్రీస్తుల వారే కనిపిస్తూ ఉంటున్నాడు, మరొక వ్యక్తి కాదు. కానీ ఇక్కడ యోహాను ఏమంటుందంటే మనుష్య కుమారుడిని పోలిన ఒక్కనిని చూచితిని. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? బైబిల్లో మనుష్య కుమారుడు అని ఎవరికి పేరుంది? యేసుక్రీస్తుల వారికే ఉంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారికి దేవుని కుమారుడు అని పేరుంది, మనుష్య కుమారుడు అని కూడా పేరుంది. లేదు లేదు ఇక్కడ కనపడదు దేవదూతండి అని చెప్పేసి మనం అన్నాం అనుకో, ఒప్పుకుంటుందా క్రైస్తవ్యం? 100% ఇక్కడ యేసుక్రీస్తు వారే. మరి పోలిన అంటండి అంటే 100కి 100% సిచ్యువేషన్ బట్టి మనము అర్థం చేసుకోవాలి. పోలి ఉన్నాడంటే ఆయన అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ క్రీస్తుని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దేవుని కుమారుడు పోలి ఉన్నాడు అన్నప్పుడు అక్కడ యేసు కాదని అనడానికి నువ్వెవరివి? ఆ పోలికేమో ఒక రకంగా ఉంటది, ఈ పోలికేమో ఇంకొక రకంగా ఉంటదా? కాబట్టి సత్యవాక్యమును సరిగా మనము విడగొట్టాలి. కాబట్టి 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించింది ఇక్కడ దేవుడే యేసుక్రీస్తుల వారి, అక్కడ అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైంది కూడా యేసుక్రీస్తుల వారే. ఇంకా డౌట్ క్లారిటీ కొరకు మరొక లేఖనము చదువుకుందాం. ప్రకటన గ్రంథములో ఇలాగే మరొక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా, ఇక్కడ యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను, మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు ఆ మేఘముల మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దేవదూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, చాలండి, ఇక్కడ 14లో మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు ఆ మేఘముల మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. మనుష్య కుమారుణ్ణి పోలిన వాడు మేఘముల మీద ఆసీనుడు. ఎవరండి ఇక్కడ? మనుష్య కుమారుణ్ణి పోలిన అని అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారే. మనుష్య కుమారుడని ఉన్నా, దేవుని కుమారుడని ఉన్నా, అది యేసుకు సంబంధించిన కాన్సెప్ట్ అని మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటిని మనసులో పెట్టుకొని పోలిన అంటే ఒకటే అని మీరు గుర్తు పెట్టుకొని మళ్ళీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోనికి వద్దాము. సో వీటికి ఒక న్యాయమైనప్పుడు హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పుతున్న దానికి మరొక న్యాయం ఎట్టయిద్ది? మరొక దూతను గురించి, మరొక మానవుని గురించి పౌలు గారు చెబుతున్నాడని మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోకూడదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైనటువంటి ఆ వ్యక్తి ఎవరో? రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలెము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అర్థమవుతుందా అండి? నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు లేవి క్రమములో ఉన్నటువంటి యాజకుల గురించి ఆలోచించండి. అహరోను క్రమం ఉంది కదా, యాజకత్వం చేశారుగా. అహరోను క్రమములో దేవుడికి యాజకత్వము చేసేటువంటి యాజకులు నిరంతరము యాజకులుగా ఉన్నారా? ఒక్కొక్కడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు చేసి చచ్చిపోయి వెళ్ళిపోయారా? నిరంతరం లేరు వారికి. లేవి క్రమం నుంచి, అహరోను క్రమం నుంచి వచ్చినటువంటి యాజకులు. బైబిల్లో 2 రకాలైనటువంటి క్రమాలు ఉన్నాయి, యాజక క్రమాలు. అహరోను క్రమం ఒకటి ఉంది, మెల్కీషెదెకు యొక్క క్రమం ఒకటి ఉంది.
అహరోను క్రమంలో ఉన్నటువంటి యాజకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి టైంలో యాజకత్వం చేసి చచ్చిపోవాలి. ఆ లైన్ అయిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తుల వారు అహరోను క్రమములో యాజకుడు కాదట దేవుడికి, మెల్కీషెదెకు యొక్క క్రమములో యాజకుడట. మెల్కీషెదెకు యొక్క క్రమంలో యాజకుడైనటువంటి యేసు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 33 సంవత్సరాలు కాదట యాజకత్వం చేసేది, నిరంతరము ఈయన యాజకుడట ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు యాజకుడా కాదా? యాజకుడు. ఎట్లా యాజకుడేనా? లేవి క్రమంలో, అహరోను క్రమంలో యాజకుడా? కాదు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అహరోను క్రమములో యాజకులు ఒక యాజక ధర్మాన్ని జరిగించాలి. అదే మెల్కీషెదెకు యొక్క క్రమములో యాజకత్వము చేసేటువంటి వారు యాజకులుగా ఉంటారు, సేమ్ టైంలో పాలకులుగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? దేవునికి యాజకత్వము చేసే 2 క్రమాలు ఉన్నాయి, యాజక క్రమాలు. ఒక క్రమమేమో లేవి క్రమం. లేవి క్రమంలో అహరోను సంతతి దేవుడికి యాజకత్వం చేయాలి. వాళ్ళు చచ్చిపోయేంత వరకు యాజక ధర్మమే చేయాలి. కానీ మెల్కీషెదెకు యొక్క క్రమములో దేవుడికి యాజకత్వం చేసేటువంటి వారు యాజకత్వము చేయాలి, సేమ్ టైంలో పాలకం అంటే రాజరికం కూడా చేయాలి, రాజుగా ఉండాలి. కాబట్టి ఈ మెల్కీషెదెకు యొక్క క్రమంలో వచ్చిన యేసు దేవుడికి నిరంతరము యాజకుడు, సేమ్ టైంలో అతను నిరంతరము రాజు. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారండి? షాలేము రాజు, ఆయన యాజకుడు. అర్థమవుతుందా? ఆయన యాజకుడు, రాజు. అదే క్రమంలో యేసు వచ్చాడు. ఆ మెల్కీషెదెకుకు సాదృశ్యంగా యేసు వచ్చాడు. యేసు ఇప్పుడు ఒక రాజుగా ఉన్నాడు, నిరంతరము యాజకత్వము జరిగిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలారా. కాబట్టి అబ్రహాము దగ్గరికి వచ్చేసింది ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారే అని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ ఉంటున్నాడు. నిరంతరము రాజుగా ఉండి యాజకత్వము పరమ తండ్రికి జరిగిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. మళ్ళీ చదువుతున్నా చూడండి 3వసారి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవునికి యాజకుడనైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి తండ్రి లేదు, యేసుక్రీస్తుల వారికి భూ సంబంధంగా తల్లి లేదు, వంశవాళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను. యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు అని చెప్పేసి నేను బోధించాను. నేను గుర్తుందా మీకు? మెల్కీషెదెకు గురించి చెప్పినప్పుడు మీకు పిక్చర్ క్లియర్ అయితే అని చెప్పేసి అన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి గురించి చెప్తున్నాడు. ఆయన ఆది అయినను, జీవమునకు అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అదండి. కాబట్టి దేవుని పిల్లలారా, అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరో కాదు, మనిషి కాదు, ఫిజికల్ కింగ్ కాదు, దేవదూతల్లో ఒక దూత కాదు, గాబ్రియేల్ పెద్ద పెద్ద దూతల్లో ఒక దూత కాదు, కానీ 100% యేసుక్రీస్తుల వారే ప్రత్యక్షమై అబ్రహాముని ఆస్వాదించినట్టు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇకపోతే యేసుక్రీస్తుల వారు నిరంతరము యాజకుడిగా ఉండాలి, నిరంతరము రాజుగా ఉండాలి. అతను అహరోను యొక్క క్రమములో రాకూడదు, మెల్కీషెదెకు యొక్క క్రమములో ఆయన భూమి మీదకి రావాలని దేవుడు ఎప్పుడు యేసు విషయంలో ప్రమాణం చేశాడు. ఎక్కడ చేశాడు ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము అందరు తీయాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా ఎంత క్లియర్ గా చెప్తున్నాడో చూడండి. ఈ సబ్జెక్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము దేవుడి సేవ చేస్తున్నాము, ప్రీచర్సము, ఎవాంజలిస్టమని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా అర్థం కాదు. జాగ్రత్తగా పరిశీలిస్తేనే అర్థమైంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా
ప్రధాన యాజకుడగుటకు తనను తానే మహిమపరచుకొనలేదు, కాని నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు యొక్క, నీవు నా కుమారుడా యేసు, నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున, అహరోను లేవి క్రమం కాదు, నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. నా కుమారా యేసు, లోకానికి వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, వెళ్ళి నాకు నువ్వు ఎలాగుండాలంటే నిరంతరము యాజకుడుగా నువ్వు ఉండేటట్టు నేను ప్లాన్ చేస్తాను నాన్న, నువ్వు వెళ్ళాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాలకుడుగా, అంటే పరిపాలకుడుగా, అంటే రాజుగా ఉంటూ నాకు యాజకత్వం చేయాలని చెప్పేసి యేసును గూర్చి ఎప్పుడో ప్రమాణం చేశాడండి. ఏ క్రమంలో నువ్వు వెళ్ళాలి? మెల్కీషెదెకు, అబ్రహాము దగ్గరికి నువ్వు వెళ్ళావు కదా, ఆ క్రమంలో వెళ్ళాలి. నువ్వు నాకు యాజకత్వం చేయాలంటే నువ్వు రాజుగా ఉండాలని, అంతేకాని లేవి క్రమములో, అహరోను క్రమములో నాకు యాజకత్వం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, నాకు యాజకత్వం చేసుకుంటూ పాపం చేస్తున్నారు, సంఘానికి వచ్చే వాళ్ళని పాడు చేస్తున్నారు, ద్రాక్షసం మిగతా మత్తు పదార్థాలు తినుకుంటూ నన్ను మహిమపరుస్తున్నారు. ఆ ట్రాక్ లో యాజకులుగా ఉండి, పాలకులుగా ఉండి నన్ను మహిమపరిస్తే నాకు ఘనత మహిమ ప్రభావాలు రావు. కనుక నా కుమారుడా, ఆ ట్రాక్ నేను కొట్టేసి మెల్కీషెదెకు ట్రాక్ లో నిన్ను పంపిస్తా. మెల్కీషెదెకునే నిన్ను భూమి మీద పుట్టించేసి అబ్రహామును ఆశీర్వదించి ఆ ట్రాక్ లో నుంచి నిన్ను నేను నా సేవకుడిగా ఏర్పాటు చేసుకుంటానని ఎక్కడో ఆయన కీర్తనల గ్రంథంలో ప్రమాణం చేశాడు. అక్కడ రాయబడ్డ సంగతిని గురించి పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఏమని? నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకువై ఉన్నావు అని మరి ఒక చోట తండ్రి అయిన దేవుడే చెబుతున్నాడు. ఎక్కడ చెప్పిన సంగతి ఇక్కడ పౌలు గారు కోట్ చేసిండంటే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తన 110 అందరు తీయాలి. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. 110:4 మెల్కీషెదెకు క్రమము చొప్పున ఏంటండి? మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఒక ఫిజికల్ కింగ్ గురించి, ఒక దేవదూత గురించి, ఒక గాబ్రియేల్ దూత, ఇంకొక మిఖాయేలు దూత గురించి చెప్తున్నాడా? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడా? ఏం చెప్తుండండి? మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. యేసు విషయంలో ప్రమాణం చేశాడు. నా కుమారుడా, నువ్వు మెల్కీషెదెకు క్రమంలో వచ్చి పాలకుడిగా నాకు నువ్వు యాజకత్వం జరిగిస్తూ ఉంటావు. నేను ప్రమాణం చేస్తున్నాను, మాట తప్పనని చెప్పేసి యేసు విషయంలో ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఎప్పుడో ప్రవచించిన దాని ప్రకారంగా దేవుని పిల్లలారా, మెల్కీషెదెకు క్రమములో యేసును పుట్టించేసి తండ్రి అయిన దేవుడు యాజకత్వము జరిగించుకుంటూ ఉంటున్నాడు. అర్థమైతుందా? కాబట్టి రాజులని సంహారం చేసి ఆస్తి తీసుకుని వస్తున్నప్పుడు అబ్రహాము దగ్గర మార్గ మధ్యంలో ప్రత్యక్షమైంది ఎవరు అనంటే దేవుని కుమారుని పోలి ఉన్న యేసుక్రీస్తుల వారే. మనుష్య కుమారుని పోలి ఉన్న యేసుక్రీస్తుల వారే, కానీ మరొక భూ సంబంధమైన రాజు కాదు. దేవదూతలలో ఒక దూత కాదు, ప్రధాన దూతలలో ఒక దూత కాదు, కానీ 100కి 200% యేసుక్రీస్తుల వారే అక్కడ అబ్రహాం దగ్గర ప్రత్యక్షమై ఫిజికల్ గా అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? అయితే జస్ట్ కనపడ్డాడు, ఆశీర్వదించిండు, 10వ భాగం తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫిజికల్ గా మళ్ళీ ఎప్పుడు కూడా కనపడలే పాత నిబంధనల్లో.
దేవుని పిల్లలారు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తుల వారు ఏమండి, పాత నిబంధనలో యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి ఇంపార్టెంట్ పని ఉంది అనుకున్న ప్రతిసారి, తండ్రి అయిన దేవుడికి ఇంపార్టెంట్ పని ఉంది అనుకున్నప్పుడు, ఆ పని ఏసే చేయాలనుకున్నప్పుడు దేవుడు అప్పుడప్పుడు యేసును పంపించేటోడు. యేసు ఆత్మరూపిగానే వచ్చేసి తన కార్యాలను జరిగించి మళ్ళీ వెళ్ళిపోయేటోడు, వచ్చేటోడు, పరలోకానికి వెళ్ళిపోయేటోడు. అదే క్రొత్త నిబంధనలో అయితే మరియ గర్భంలో పుట్టినది మొదలుకొని ఫిజికల్ గా చచ్చిపోయేంత వరకు మనుషుల మధ్యలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మనకు అక్కడి నుంచే తెలుసు కానీ పాత నిబంధన గ్రంథంలో యేసు యొక్క ఉనికి మాత్రం మనకు తెలవదు. కానీ అప్పుడప్పుడు వచ్చిండు, పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అట్లా అబ్రాహాము దగ్గర ప్రత్యక్షమైండు, అబ్రాహాముని బ్లెస్ చేసిండు, రొట్టె ఇచ్చిండు, ద్రాక్ష ఇచ్చిండు, 10వ భాగం చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు ఫిజికల్ గా ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఆత్మ సంబంధం కూడా ఆయన అప్పుడప్పుడు కనిపించుకుంటూ కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయాడు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెబుతున్నారు బ్రదర్, ఏమైనా ఆధారాలు ఉన్నాయా గ్రంథంలో అని ఆలోచిస్తే మీకా గ్రంథంలోనికి మనం వెళ్దాం. దయచేసి అందరు తీయాలండి. మీకా గ్రంథము అందరు తీయాలి. 5వ అధ్యాయము, పేజీ నంబరు 766. పాత నిబంధనలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా. ఏమండి, అందరు తీశారా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు తండ్రి దేవుడు అంటున్నాడు చూడండి, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు ఎవరి గురించి చెప్తున్నాడు? పరమ తండ్రి యేసును గురించి చెప్తున్నాడు. ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన భూమి మీద ఫిజికల్ గా మరియ గర్భం గుండా పుట్టేంత వరకు అప్పుడప్పుడు ఫిజికల్ గా కనపడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కానీ మీరు దాన్ని మర్చిపోయారు. పురాతన కాలము అంటే పాత నిబంధన, పితరుల కాలము, పురాతన కాలమే కదండి మనకది. అబ్రహాము కాలము, ఇస్సాకు కాలము, యాకోబు కాలము, ఏమండి మోషే కాలము, ఇదంతా కూడా పురాతన కాలమే. దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి, నన్ను ఏలబోయేవాడు మీలో నుంచి వస్తాడు. యేసుక్రీస్తుల వారు మీలో నుంచి వస్తాడంటే అప్పుడే రావడం ప్రారంభించారని మీరు అనుకుంటారేమో. అప్పుడే ఆయన రావడం ప్రారంభిస్తాడని మీరు అనుకుంటారేమో. కాదు కాదు కాదు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచుండేను అని చెప్పేసి యేసును గురించి ఇంటిచ్చాడు ప్రియులారా. కాబట్టి ఎక్కడ ప్రత్యక్షమైందనంటే అబ్రాహాము దగ్గర ప్రత్యక్షమైండు, షాలేము రాజుగా మెల్కీషెదెకుగా అక్కడ ప్రత్యక్షమైండు. అంతే, పని కంప్లీట్ కాగానే మళ్ళీ మాయమైపోయాడు, హోమ్ అన్నట్టుగా. అంతే, పని కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ప్రత్యక్షమైనప్పుడు భూ సంబంధంగానికి ఏ వంశం లేదు, భూ సంబంధంగా ఏ తండ్రి లేడు, భూ సంబంధంగా ఏ తల్లి లేదు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశవాది లేనివాడుగా ప్రత్యక్షమయ్యాడు, పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు మీకా, చిన్న ప్రవక్త అయిన మీకా ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే పేతురు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనము 19 కానుంచి, దేవుని దీర్ఘశాతం ఇంకా కనిపెట్టినప్పుడు పూర్వము అంటే పూర్వకాలము నోవహ దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా
చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన యేసుక్రీస్తుల వారు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. యేసుక్రీస్తుల వారు నోవా గారు వాడ సిద్ధపరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఆత్మరూపిగానే ఆయన ఉండి అందరు కూడా సువార్త ప్రకటించిండట. పరిశుద్ధాత్ముడు కాదు ఇక్కడ, యేసుక్రీస్తుల వారు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుండని చెప్పేసి ప్రత్యక్షం ఎందుకైందంటే దేవుడి యొక్క పని నిమిత్తము. దేవుడి పిల్లలారా, నోవా కాలంలో కూడా యేసు ప్రత్యక్షమై దేవుడి యొక్క కార్యాన్ని కంప్లీట్ చేశాడు. నాట్ ఓన్లీ టు రెఫరెన్స్, దీస్ టూ రెఫరెన్స్. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంగా ప్రయాణిస్తున్నప్పుడు ఏమండి వారికి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి? బండ నుండి వచ్చింది. మన దృష్టికి బండ అనుకుంటున్నాం. బండ ఏంటిది? యేసుక్రీస్తుల వారు. 1 కొరింథీ 10:4 ఇశ్రాయేలుని వెంబడించిన బండ అని అంటాడు. ఆ బండ ఎవరంటే ఆ బండ క్రీస్తు. మీకు అర్థమవుతుందా? బండగా ఇశ్రాయేలుకి నీరిచ్చాడు యేసుక్రీస్తుల వారు. ఆ నీరే జీవజలము. మీకు అర్థమైన అందుకొరకే యోహాను సువార్తలో జీవజలమును నేను సమృద్ధిగా ఇస్తానంటాడు యేసు. జీవజలము నేనే అంటాడు. కాబట్టి పాత నిబంధనలో ఒక్కసారి కాదండి, అనేక సందర్భాలలో యేసుక్రీస్తుల వారు తండ్రి పంపితే వచ్చి ప్రత్యక్షమై ఎవరికి కనపడకుండా కార్యాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ తండ్రి యొద్దకి వెళ్ళాడు. వెళ్ళి కాలము సంపూర్ణమైనప్పుడు 33 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండాలి కాబట్టి మరియ గర్భములో పుట్టి పెరిగి పెద్దవాడై బాప్టిజం తీసుకొని ఫిజికల్ గా కొంతకాలం జీవించి 33 సంవత్సరాలు బ్రతికి శిలువ మీదకి వెళ్ళిపోయి చనిపోయి సమాధి చేయబడి తిరిగి తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. అది మనం గుర్తిస్తున్నాం కానీ అంతకంటే ముందు ఆయన ప్రత్యక్షతలు ఎవరు కూడా గుర్తించలేదు. అలాగే అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరంటే మెల్కీషెదెకు. ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఓకే, మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి బ్రదరు, అబ్రహాము దగ్గరకు వచ్చింది మాత్రం యేసుక్రీస్తుల వారు అస్సలు కాదు అని చెప్పేసి అనుకునే మహానుభావులు, చెప్పే మహానుభావులు, నా వీడియో విన్న తర్వాత కామెంట్ చేసే మహానుభావులు చాలా మంది ఉంటారు. రైట్. అసలు అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరు, ఏంది అని జాన్సన్ గారు చెప్పేది. యేసుని అడిగితే యేసే చెప్పాలి. అది కరెక్ట్. అర్థమవుతుందా? ఒరిజినల్ పర్సన్ అడిగితే ఆయనగా చెప్తాడు. చూద్దామా? జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం అందరు తీయండి. ఇక్కడ మొత్తము పిక్చర్ టోటల్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. 56 కానించి 58 వరకు నేను చదువుతున్నా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుండి 58 వరకు. మీ తండ్రి అయిన అబ్రహాము, యేసు అంటాడు ఇశ్రాయేలుతోటి. చూడండి, ఇక కన్క్లూషన్ వస్తుంది, ఎంత అద్దరిపోతుందో చూడండి. యోహాను సువార్త 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు కౌంటర్గా యేసు, అబ్రహాము పుట్టటానికి మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా 100కి 100 కాదు 1000% చెప్తున్నాను, రాసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందండి? తగ్గొట్టిండి యేసుక్రీస్తు వారు. మీ తండ్రి అయిన ఇశ్రాయేలీయులారా, మీ తండ్రి అయిన, మీరు పితరులకు మా పితరుడు మా తండ్రి అని మీరు అబ్రహాము అంటారుగా. ఒక మాట చెప్తానేనండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని, నన్ను చూడాలని ఆశపడ్డాడు. నేనేమంటానంటే ఆయన కోరికను తీర్చా, నన్ను చూసి ఆయన సంతోషపడ్డాడని చెప్పేసి అనడండి. వీళ్ళకి డౌట్ వచ్చేసింది. అరే నీకు ఇంకా మా కళ్ళ ముందున్న 50 ఏళ్ళు లేవు కదా, మా కళ్ళ ముందు నీకు 50 ఏళ్ళు కూడా లేవు కదా. అబ్రహాము ఎప్పటివాడు? 4500 సంవత్సరాల క్రితపు వాడు. నువ్వేమో మా తరంలో పుట్టినవు.
నువ్వు అబ్రాహామును చూసిటవా అనగా నేనేమన్నా తెలుసా? ఒక పిచ్చోళ్ళారా, అబ్రాహాము పుట్టటానికి ముందే నేను పుట్టిదిని అన్నాడా, నేను ఉంటిని అన్నాడా? నేను ఉన్నాను. నేను షాలేము రాజుగా వెళ్ళి అబ్రాహాముకి కనపడి అబ్రాహాముని బ్లెస్ చేశాను, రొట్టెని ద్రాక్షరసం ఇచ్చాను, ఆయన నాకు 10వ భాగం ఇచ్చాడు, నన్ను చూసి ఆనందించిండర్రా. ఇప్పుడు మీరు చెప్పుకోండి, ఎవరైతే గ్రేట్ అంటుండో ఆయనే నన్ను గనపరిచాడు అని చెప్పేసి ప్రియులారా చెప్పేశాడు. కాబట్టి మెల్కీషెదెకు ఎవరు? ఎవరండి? ఎనీ డౌట్? ఉండవు. మీరు ఏ వర్షన్ వచ్చినా కూడా అమ్ముల పొదిలో బాణాలు పెట్టుకొని నేను చెబుతున్నాను, ఎట్లొచ్చినా కూడా మళ్ళీ తిప్పి కొట్టడానికి. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఈ మెల్కీషెదెకు ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఆయన గ్రంథంలో దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. పోలినవాడంటే సపరేట్ అని అనుకోవద్దు, ఖచ్చితంగా ఆయనే ఈయన. కాబట్టి క్లియర్గా రూట్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఆలోచించండి, లేవి క్రమంలో వచ్చినటువంటి లేవి క్రమంలో పరమ తండ్రికి యాజకత్వము చేసిన ఆ లేవీలు గొప్పవారా, మెల్కీషెదెకు క్రమంలో వచ్చిన యేసుక్రీస్తుల వారు గొప్పవారా? మీరు ఆ లేవీలకి, ఆ యాజకులకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మెల్కీషెదెకు యొక్క క్రమంలో వచ్చిన యేసుకు మాత్రం మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతను మనకు ప్రధాన యాజకుడరా, మీరు వాళ్ళని పక్కకు పెట్టేసేయండి, వారు పాపం చేసేశారు, ఆ ట్రాక్ మొత్తం దేవుడు తీసి పడేశాడు, మెల్కీషెదెకు యొక్క క్రమాన్ని మనం ఫాలో కావాలని మీరు దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి అని హెబ్రీయులకు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మనము యాజకులము, మనం కూడా దేవుడికి యాజకులము, మనం కూడా రాజులము. 1 పేతురు 2:9 మనము రాజులము, రాజులైన యాజక సమూహము మనమంతా కూడా. ఏ క్రమం వారి మనం అంటే లేవి క్రమం కాదు, అహరోను క్రమం కాదు, మెల్కీషెదెకు యొక్క క్రమం. ఈ క్రమంలో యేసు ఉన్నాడు, ఇదే క్రమంలో మనం ఉండి పరమ తండ్రికి యాజకత్వం ఇప్పుడు చేస్తున్నాం, రాజుగా పరిపాలన చేస్తున్నాం, వాక్యాలు చెప్తున్నాం అంటే పరిపాలన చేస్తున్నాం దేవుని పిల్లలారా. ఓకే, కాబట్టి మెల్కీషెదెకు ఎవరు అని అంటే 100కి 200% యేసుక్రీస్తుల వారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనములు.